నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడిన ఒక 30 సెకండ్ల మాటలు ఏవైతే ఉంటాయో, ఆ 30 సెకండ్ల మాటలు మళ్ళీ టీడీపీ వర్సెస్ జనసేనగా, మళ్ళీ బాలకృష్ణ వర్సెస్ మెగా కంపౌండ్గా సోషల్ మీడియాలో గట్టిగా మళ్ళీ తిట్టుకోవడానికి కారణమయ్యాయి. మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అసెంబ్లీలో బాలకృష్ణ గారు తాగి వచ్చి మాట్లాడి ఏదంటే అది మాట్లాడారు. అసలు ఆయనను అసెంబ్లీకి లోపలికి రానిచ్చి ఆయన మాట్లాడేలా చేసిన స్పీకర్‌కు బుద్ధి ఉండక్కర్లేదా? సైకలాజికల్‌గా ఆయన పరిస్థితి ఏందో, ఆయన మానసికంగా ఆయన పరిస్థితి ఏంటో దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా అన్న ఈ 4 వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఆ ఆ ఆ వ్యాఖ్యల వీడియోను ఈ మెగా కంపౌండ్ ఫ్యాన్స్ భారీగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఇటు నందమూరి ఫ్యాన్సు అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మదనపడిపోయి తీవ్రంగా ఆవేదన, అసంతృప్తి, ఆగ్రహం ఇవన్నీ వ్యక్తం చేసుకుంటూ మీకు మాకు తేడా ఇదే, మీ జనసేన అధ్యక్షుడిని, మీ నాయకుడిని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినప్పుడు మేమేమైనా వీడియోలు షేర్ చేసి టార్గెట్ చేశామా? మేము వాటిని పట్టించుకోలేదు కదా. ఇప్పుడు మీరేమో బాలకృష్ణ గారిని జగన్మోహన్ రెడ్డి గారేమో తిడితే, అంటే మనం చెప్పినంత పద్ధతిగా మాట్లాడలేండి వాళ్ళు. జగన్ గారు తిడితే దాన్ని పట్టుకొని ఫుల్ వైరల్ చేసుకొని బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తారా? అసలు మీకు న్యాయం లేదు, ధర్మం లేదని చెప్పి కొందరు పద్ధతిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళైతే, ప్రధానంగా ఎక్కువ మంది అయితే అదిగో బాలకృష్ణ గారిని అప్పుడు కాల్పుల సంఘటనలో బయటపడేసినటువంటి ఆ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళే చెబుతూ ఉన్నారు బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏందో. సో వాళ్ళకంటే ఇంకేనా పరిస్థితి వేరే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చులేండి. సో ఇటువంటి వాళ్ళు చిరంజీవి గారి మీద అసెంబ్లీలో ఏదో మాట్లాడితే మేము అట్లా దులుపుకొని వదిలేయడమే, ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోమని చెప్పి కొందరు. మొత్తం మీద అయితే జగన్ గారు బాలకృష్ణ గారి మీద చేసిన కమెంట్స్ని మెగా కంపౌండ్ వాళ్ళు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారట. నందమూరి ఫ్యాన్స్, టీడీపీ ఫ్యాన్స్ ఏమో దాని మీద తీవ్ర అబ్జెక్ట్ చేసుకుంటూ, మిమ్మల్ని తిట్టినప్పుడు మేమేమైనా అన్నామా, మేమేమైనా షేర్ చేశామా, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలి కదా, ఇట్లా చేస్తారా మీరు అని చెప్పి పాపం బోరున వీళ్ళైతే కొట్టుకుంటూ ఉన్నారు. ఇది ధర్మమా, ఇది న్యాయమా అని చెప్పి. మొత్తం మీద ప్రతి చిన్న విషయానికి మెగా కంపౌండ్ వర్సెస్ బాలకృష్ణ, లేదు అంటే వర్సెస్ టీడీపీ. అసలు స్పేస్ లేకున్నా వీళ్ళే క్రియేట్ చేసుకొని మాత్రం పొట్టు తిట్టుకుంటారయ్యా.